ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను మీ దీప్తి. జనరల్గా చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో కోవిడ్ తర్వాత మనం చాలా లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ ఎలర్జీస్ కానీ చూస్తున్నాం. అసలు ఇవి రావడానికి గల కారణాలు ఏంటి, వీటి లక్షణాలు ఎలా ఉంటాయి అండ్ ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయో మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ విషయాలన్నీ తెలియజేయడం కోసం మనతో పాటు ఉన్నారు డాక్టర్ సుధీర్ గారు, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్. నమస్కారం. నమస్తే అండి. డాక్టర్ గారు, మనం చూసుకున్నట్లయితే ఈ కోవిడ్ తర్వాత ఈ లంగ్ ఇన్ఫెక్షన్స్ అనేవి లైక్ ఎలర్జీస్ కానీ ఇట్లాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీని గురించి మీరు ఏం చెప్తారు అసలు? సో కోవిడ్ ఇప్పుడు వచ్చి మనకి ఆల్మోస్ట్ 2020 అంటే 2020 నుంచి 20 ఇప్పటి వరకు కూడా కొద్దిగా వస్తూనే ఉంది. దీని తర్వాత ఎస్పెషలీ థర్డ్ వేవ్ తర్వాత మనకు చూసే కోవిడ్ వల్ల వచ్చిన కాంప్లికేషన్స్ ఎక్కువ ఏంటంటే ఎలర్జీస్ వస్తున్నాయి, ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, బ్లడ్ క్లాట్స్ వస్తున్నాయి. సో బ్లడ్ క్లాట్స్ ఒకవేళ వ్యాక్సిన్ వల్ల వచ్చిందా కోవిడ్ వల్ల వచ్చిందా అనేది పక్కన పెడితే దీనివల్ల డెఫినెట్గా క్లాట్స్ అయితే టెండెన్సీ ఎక్కువైపోయింది. అండ్ ఇన్ఫెక్షన్స్ కూడా ఇంతకుముందు ఒకప్పుడు చూసిన నిమోనియాల కన్నా ఇప్పుడు ఉన్న నిమోనియాలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో ఈ నిమోనియాస్ ఎందుకు ఎక్కువైనాయి అంటే డెఫినెట్గా ఈ కోవిడ్ వల్ల ఇమ్యూన్ సిస్టమ్ అనేది బాగా దెబ్బతినటం వల్ల నిమోనియా ఎక్కువ అడ్మిషన్లు చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. అదే కాకుండా ఎలర్జీలు కూడా ఇంతకుముందు ఈ ఎలర్జీలు ఇన్ని ఉండేవి కాదు, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో లేకపోయినా కూడా ఈ మధ్యకాలంలో ఎలర్జీస్, డస్ట్ ఎలర్జీలు, ఇంకా వేటికైనా ఆస్తమాలు ఇవన్నీ ఎక్కువ అవడము ఈ మధ్యకాలంలో ఎక్కువ చూస్తున్నాం అన్నమాట. సో ఓవరాల్గా చూస్తే కోవిడ్ ముందు కోవిడ్ తర్వాత డెఫినెట్గా కోవిడ్ ఇంపాక్ట్ అయితే ఉంది. కోవిడ్ వల్ల కానివ్వండి, కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కానివ్వండి, మేమనుకోవడం కోవిడ్ వల్లే అనుకుంటున్నాము. డెఫినెట్గా ఇన్ఫెక్షన్స్ అయితే ఎక్కువైనాయి, ఎలర్జీలు అయితే ఎక్కువైనాయి. ఓకే, సో వీటి లక్షణాలు ఎలా చూడొచ్చు అంటారు? సో వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే ఫీవర్లు వస్తాయి, జ్వరాలు వస్తాయి, కాఫ్ వస్తుంది, చెస్ట్ పెయిన్ వస్తుంది, ఆయాసం వస్తుంది, ఆక్సిజన్ సాచురేషన్ పడిపోతూ ఉంటుంది. సో ఇవి మెయిన్ ఈ నిమోనియా ఉండే లక్షణాలు. ఒకవేళ ఫీవర్ లేదు, ఆయాసం ఉంది, కొద్దిగా తుమ్ములు వస్తున్నాయి, ముక్కులు కారుతున్నాయి, ముక్కులు బ్లాక్ అవుతున్నాయి, వీజింగ్ వస్తుంది, పిల్లికూతలు వస్తున్నాయి, ఆయాసం వస్తుంది అంటే అది ఎలర్జీ వల్ల, ఆస్తమా వల్ల అని చెప్పి అనుకోవచ్చు. ఈ నిమోనియా ఉంటే యూజువల్ ఫీవర్ ఉంటుంది, బాగా ఆక్సిజన్ పడిపోవడము, ఫ్లెమ్ ఎక్కువ రావడము, ఫ్లెమ్ కలర్ మారడము, జ్వరం కూడా 101, 102, 103 కూడా వెళ్ళిపోవచ్చు కొన్నిసార్లు. సో ఇవి యూజువల్ లక్షణాలు అనమాట. దీన్ని బట్టి మనం నిమోనియా వచ్చింది లేదంటే ఎలర్జీ వల్ల ఆస్తమా వచ్చింది అని చెప్పి చెప్పచ్చు. సో ఈ నిమోనియా కానీ ఎలర్జీస్ కానీ రావడానికి గల కాజెస్ ఏమంటారు? యూజువల్ ఎలర్జీస్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఎక్కువైనాయండి కోవిడ్లో. సో ఇమ్యూన్ సిస్టమ్ కొద్దిగా ఏదో మ్యానిపులేట్ అయితే చేసింది కోవిడ్ అయితే. సో దీనికి కరెక్ట్గా ఆన్సర్ తెలియదు, కానీ ఎలర్జీలు అయితే ఎక్కువ అవడం కానీ జరిగింది, కొత్త ఎలర్జీస్ రావడం జరిగినాయి. నిమోనియా డెఫినెట్గా ఎప్పుడైనా కూడా రావడానికి కారణాలు ఏంటంటే యూజువల్గా ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ ఉండడం. సో అది కోవిడ్ వల్ల వచ్చిందని అనుకుంటున్నాము. ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతీసింది. మామూలుగా యూజువల్గా నిమోనియాలు రావడానికి కారణం ఏంటంటే ఏజ్ యూజువల్గా 65 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి, వేరే కోమార్బిడిటీస్ అంటాం, అంటే డయాబెటీసు, కీమోథెరపీలు ఇలాంటివి వాడే మెడిసిన్స్ వాడే వాళ్ళకి, కొంతమంది ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి, సో హార్ట్ ఫెయిలియరు, కిడ్నీ ఫెయిలియరు ఇలా ఉన్న వాళ్ళకి ఈ నిమోనియా రిస్క్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో కోవిడ్ అన్ని ఈ రిస్క్ ఫ్యాక్టర్ని ఇంక్రీజ్ చేసింది. ఈ నిమోనియా వచ్చే రిస్క్ని కోవిడ్ వల్ల చాలామంది ఆ రిస్క్కి లోన్ అవుతున్నారు అనమాట. సో అందువల్ల కోవిడ్ వచ్చిన వాళ్ళకి నిమోనియా రావడం అనేది పెద్ద ఆశ్చర్యంగా లేదు ఇప్పుడు. సో డాక్టర్ గారు చూసుకున్నట్లయితే ఈ లంగ్ ఇన్ఫెక్షన్స్ అనేవి పిల్లల్లో కూడా మనం చూస్తూ ఉంటాం, అంటే వాళ్ళల్లో కూడా ఆఫ్టర్ కోవిడ్ కొంచెం ఎక్కువగానే వస్తూ ఉన్నాయి. అసలు పిల్లల్లో వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో పిల్లల్లో కూడా సేమ్ సిమ్టమ్స్ ఉంటాయండి.
అంటే కొద్దిగా ఆయాసము అవన్నీ కొద్దిగా ఎక్కువ తెలుస్తాయి వాళ్ళకి. మనకి ఫీవర్ తగ్గట్లేదు, ఆ, బాగా కాఫ్ చేస్తున్నారు, ఆ, అంటే కంటిన్యూస్గా కాఫ్ వస్తుంది, రిలీఫ్ లేకుండా అన్నట్టుగా ఉంటే కొద్దిగా అనుమానం రావాలి. వెంటనే ఆ పీడియాట్రిషియన్స్ కానివ్వండి, ఎక్కడైనా ఫిజిషియన్స్ దగ్గర కానీ తీసుకెళ్ళాలి. సో అలా ఎక్స్రే ఫస్ట్ తీస్తే వాళ్ళకి ఇవన్నీ కనపడతాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆక్సిజన్ ఆబ్వియస్లీ కొద్దిగా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. పిల్లల్లో ఇమ్యూన్ సిస్టమ్ కొద్దిగా బెటర్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంతవరకు బాడీ ఫైట్ చేయగలిగే అవకాశం ఉంటుంది. కానీ కొంతవరకు ఇది చేయలేని వాళ్ళు, అంటే కోవిడ్ వల్ల ఎఫెక్ట్ అయిన చిల్డ్రన్ కొంతమంది చూస్తున్నాము, న్యూమోనియాలో వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎస్పెషలీ వ్యాక్సినేషన్, అంటే కోవిడ్ వ్యాక్సినేషన్ కాదు, నార్మల్ వ్యాక్సినేషన్స్ అప్ టు డేట్ లేని వాళ్ళు, అంటే చిన్నప్పటి నుంచి వ్యాక్సినేషన్స్ తీసుకొని వాళ్ళు, కొంతమందికి న్యూమోకోకల్ వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళు, హీమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జా అని ఆ వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళు, ఇలా ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళు, ఈ చిల్డ్రన్కి కొద్దిగా ఎక్కువ ఆస్కారం ఉండేటట్టుగా. ఓకే. సో డాక్టర్ గారు చూసుకున్నట్లయితే వీటిని ట్రీట్ చేయడానికి ఎటువంటి డయాగ్నోస్టిక్ టెస్ట్లు అందుబాటులో ఉన్నాయంటారు? సో ఒకవేళ అంటే ఫస్ట్ క్లినికల్గా, అంటే ఫస్ట్ పేషెంట్ చూసిన తర్వాత డాక్టర్కి అవసరమైన టెస్టులు, అంటే బ్లడ్ టెస్టులు కానివ్వండి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అని కానివ్వండి, సిఆర్పి అని ఒకటి ఉంటుంది. సో వీటి వల్ల ఎంత అమౌంట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంది అనేది తెలుస్తుంది. ఒకవేళ నిమోనియా ఉందా లేదనేది ఎక్స్రేలో తెలుస్తుంది. ఒకవేళ ఎక్స్రేలో కొద్దిగా డౌట్ఫుల్గా ఉందంటే సిటీ స్కాన్లో తెలుస్తాయి. కొన్నిసార్లు ఎక్స్రేలో బయటపడకుండా సిటీ స్కాన్లో కూడా బయటపడతాయి. సో ఒకవేళ పేషెంట్ అన్వెల్గా ఉన్నారు, బాగాలేదు అని అంటే సిటీ స్కాన్ అయినా పర్వాలేదు, తీయించడం మంచిది. ఎందుకంటే ఒకవేళ డౌట్ఫుల్గా ఉంది, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎక్కువ అయిన తర్వాత మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే పరిస్థితి తెచ్చుకోకుండా, ఒకవేళ ఎక్స్రేలో అంత క్లియర్గా తెలియకపోతే సిటీ స్కాన్లు కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ టెస్టుల వల్ల మనకి ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది తెలుస్తుంది, సివియారిటీ కూడా తెలుస్తుంది అన్నమాట. ఓకే సార్. సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఎలా ట్రీట్ చేయొచ్చు అంటారు ఈ నిమోనియా పేషెంట్స్ని కానీ ఎలర్జీస్ ఉన్న వాళ్ళు? అంటే ఇది ఈ కోవిడ్ తర్వాత వచ్చిన ఈ డిఫరెంట్, అంటే లంగ్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఎలర్జీస్ కానివ్వండి, వాటిని డిఫరెన్షియేట్ చేసుకోగలిగితే ఫస్ట్ డాక్టర్ అసెస్మెంట్ అయిపోయిన తర్వాత డాక్టర్ వాళ్ళు ఒక ఇది ఎలర్జీ వల్ల వస్తున్నది, ఇది ఇన్ఫెక్షన్ వల్ల వస్తున్నది, ఇది నిమోనియా వల్ల వస్తుంది అనేది ఒక కేటగరైజ్ చేసుకోగలిగిన తర్వాత, ఎలర్జీ అయితే మనకి నెబులైజర్లు కానివ్వండి, ముక్కుల్లో స్ప్రేలు కానివ్వండి, ఎలర్జీకి సంబంధించిన ట్యాబ్లెట్లు కానివ్వండి, ఇలాంటివి కొన్ని ఉంటాయి, సిరప్స్ కానివ్వండి, ఇలాంటివి ఉంటాయి. ఒకవేళ నిమోనియా ఉందనుకోండి, వాటికి ఐవి యాంటీబయాటిక్స్ కొన్నిసార్లు అవసరం పడుతుంది, ట్యాబ్లెట్స్ అవసరం పడుతుంది. ఒకవేళ ఓపీలోనే ట్రీట్మెంట్ చేసుకోగలిగే పరిస్థితి ఉంది అంటే సివియారిటీ అంత లేదు, పర్వాలేదు, అంటే మేనేజ్ చేయగలుగుతాము, ఓపీలోనే అవుట్ పేషెంట్గానే మేనేజ్ చేయగలుగుతాము అని అంటే ట్యాబ్లెట్స్తో కూడా నిమోనియాలు ట్రీట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. సో డాక్టర్ గారు, ఈ లంగ్ ఇన్ఫెక్షన్స్ ముందు నుంచే రాకుండా ఉండటానికి ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలంటారు? ఇది అంటే యూజువల్గా ఎలా ఉంటుందంటే అండి, ఇది కొన్నిసార్లు ఫస్ట్ వైరస్ అటాక్ చేస్తుంది, దాని తర్వాత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవ్వడం మొదలు పెడతాయి. ఈ వైరసెస్ కూడా అన్ని డేంజరస్ వైరసెస్ కాదండి. కొన్నిసార్లు ఇన్ఫ్లుయెన్జా ఇలాంటి వైరసెస్, కొన్నిసార్లు న్యూమోకోకస్ అనే బ్యాక్టీరియా, స్ట్రెప్టోకోకస్ నిమోనియా అంటాము, లేదంటే హిమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జా, ఇలాంటి కొన్ని బ్యాక్టీరియాకి కొన్ని వైరస్లకి వ్యాక్సినేషన్స్ కూడా ఉన్నాయండి. ఓకే. సో సివియారిటీ రాకుండా ఈ 3-4 బ్యాక్టీరియాలకి, వైరస్లకి ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సినేషన్ కానివ్వండి, ఈ స్పెసిఫిక్ బ్యాక్టీరియా కోసం వ్యాక్సినేషన్స్ కానీ మీ పీడియాట్రిషియన్ కానివ్వండి, ఫిజిషియన్స్ దగ్గర కానివ్వండి, పల్మాలజిస్ట్ దగ్గర కానివ్వండి, వ్యాక్సినేషన్స్ ఉంటాయి. సో ఇవి తీసుకుంటే ఎస్పెషలీ రిస్క్ ఎక్కువ ఉన్న ఏజ్ గ్రూప్ కానివ్వండి, రిస్క్ గ్రూప్స్లో ఏదైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, డయాబెటీస్ ఉన్నా, ఆస్తమా ఉన్నా, లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, క్రానిక్ లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఆల్కహాల్ ఎక్సెసివ్గా తీసుకున్న వాళ్ళు, ఇలాంటి అంటే ఏజ్ ఎక్కువ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఈ వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల సివియారిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ కూడా రాకపోవచ్చు. ఓకే. సో ఈ వ్యాక్సిన్స్ అయితే ఉన్నాయి.
కానీ అన్నిటికీ పనిచేస్తాయా లేదనేది వేరే విషయం. ఎందుకంటే ఇవే బ్యాక్టీరియా వస్తాయని గ్యారంటీ లేదు. కొన్ని బ్యాక్టీరియా లైక్ క్లెబ్సియల్లా అని ఉంటుంది. ఆ క్లెబ్సియల్ అనే దానికి వ్యాక్సినేషన్ లేదు. అది వస్తే మనం ఏం చేయలేము, అది యాంటీబయాటిక్స్తోనే తగ్గాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదండి, ఇది ఇవాల్టి మన ఇంటర్వ్యూ. మళ్ళీ మరో ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.